చికెన్ వ్యర్థాలను తరలించే వ్యక్తిపై సత్ప్రవర్తన కోసం బైండోవర్ కేసును పెదపాడు పోలీసులు నమోదు చేశారు. బైండోవర్ కేసులో నిబంధనలను అతిక్రమించి మళ్లీ చికెన్ వ్యర్థాలను తరలిస్తూ ఉండడంతో పెదపాడు పోలీసులు 3 లక్షల రూపాయల జరిమానా విధించారు. పెదపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ కృష్ణజ్యోతి, పెద్దవేగి సిఐ సిహెచ్ రాజశేఖర్ మాట్లాడుతూ గుడిపాడు గ్రామానికి చెందిన ముంగర మధుదీపక్ అనే వ్యక్తిపై ఇప్పటికే పెదపాడు, హనుమాన్ జంక్షన్, ముసునూరు, చాట్రాయి, గన్నవరం పోలీస్ స్టేషన్లో 27 చికెన్ వ్యర్థాలను తరలించే కేసులు ఉన్నాయని తెలిపారు. బైండోవర్ కేసుల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత చికెన్ వ్యర్థాల రవాణా చేసేవారిపై నిఘా ఏర్పాటు చేసి రవాణా నిలుపుదల చేయడం జరిగిందని, ఎవరైనా చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా చేస్తే వారిపై మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ ముంగర మధుదీపక్ అని చెప్పేసి గుడిపాడకు చెందిన వ్యక్తి, ఇతని మీద ఇప్పటి వరకు సుమారు 27 కేసులు దాకా ఉన్నాయి. ఇతను చికెన్ వేస్ట్ అక్రమంగా తరలిస్తూ ఉంటాడు. దీనివల్ల స్థానికంగా గాలి, నీరు, మట్టి కూడా కలుషితం అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఇతని మీద ఇప్పుడు 27 కేసుల వరకు పెట్టడం జరిగింది. దాంట్లో కోర్టులో కట్టుకుంటున్నాడు, కానీ ఇతని యొక్క ఈ వ్యాపారాన్ని కానీ ఇతను అక్రమంగా ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారాన్ని ఆపలేకపోవడంతో గౌరవ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన సూచన మేరకు మనం బైండోవర్ చేయడం జరిగింది. అయితే బైండోవర్ చేసినప్పుడు కూడా అతను వీటిని ఉల్లంఘించడంతో గౌరవ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పెదపాడు వారి వద్ద ఇతన్ని సుమారు 3 లక్షల వరకు బైండోవర్ చేయడం జరిగింది. ప్రజలందరూ మాకు సహకరించాలని, మీ దగ్గర ఏదైనా అక్రమంగా ఈ చికెన్ వేస్ట్ వ్యాపారం కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కానీ జరుగుతుంటే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని దీని సందర్భంగా అందరికీ తెలియపరుస్తుందండి. థ్యాంక్ యూ. పెదపాడు మండలంలో అక్రమంగా చికెన్ వ్యర్థాల రవాణా జరుగుతున్నట్లుగా కొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు వడ్డిగూడెం గ్రామానికి చెందిన గుడిపానికి చెందిన ముంగర మధుదీపక్ అనే వారు, అతనిపై 27 కేసులు నమోదు కావడంతో అతనిని బైండోవర్ చేయడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పెదపాడు వారి వద్ద బైండోవర్ చేయడం జరిగింది. బైండోవర్ చేసినప్పటికీ కూడా అతను మళ్ళీ ఆ బైండోవర్ ని ఉల్లంఘించడం ద్వారా అతనిపై మళ్ళీ పెనాల్టీ విధించడం జరిగింది. అందరికీ నమస్కారం. పెదపాడు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడంగా ఇక్కడ చెరువులు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఈ చెరువు సాగు చేసేటువంటి యజమానులు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువగా సంపాదించాలనే ఒక దురుద్దేశంతో ఏదైతే చికెన్ వ్యర్థాలని విజయవాడ, హైదరాబాద్ పలు ప్రాంతాల నుంచి ఈ రవాణా చేసేటువంటి ఈ గ్యాంగ్ కి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి చెరువులో ఈ చేపలకు మేతగా వేసి సాగు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, మా యొక్క ఉద్దేశం ఒకటే, రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరూ కూడా అందరికి సహకరించాలి. మీరు అనవసరంగా ఈ యొక్క ఏదైతే ఈ చీకటి వ్యాపారంలో ఆ ముసుగులో పాల్గొని మీ యొక్క జీవితాలని, అదే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయకుండా అందరికి సహకరించాలనేసి, ఈ వ్యాపారాన్ని అరికట్టాలనేసి, ఈ వ్యాపారం చేసే సమాచారం ఏదైనా ఉంటే కనుక మాకు తెలియజేయాలనేసి అందరికి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.